అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం గురించి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. మరి మన సుప్రీంకోర్టు మత మార్పిడి, నువ్వు ఏ మతానైనా స్వీకరించవచ్చని రాజ్యాంగం చెప్పింది, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కానీ మన దేశంలో ఉన్న దళితులకి, ఎస్సీ ఎస్టీలకి కొందరికి వివక్షకు గురి అయ్యారు. ఆ సమయంలోని వాళ్ళకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళు మతం మారితే వాళ్ళ రిజర్వేషన్ పోతుంది, మళ్ళా వాళ్ళ కులం కూడా మారుతుంది. క్రిస్టియానిటీ ముస్లింలోకి మారుతాయి అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ వ్యక్తి ఎవరో ప్రశ్నిస్తున్నాడో మనం చూద్దాం. మన స్టైల్లో మనది ఏముంది, ఆయనకి అడుగుదాం క్వశ్చన్స్. టీకే రా. దేశంలో ఎవరికి కూడా రాజ్యాంగ వివక్షత లేదు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్తున్న ఒకవైపు ఆర్టికల్ 14 to 18 చెప్తూనే, మరొక వైపు మీరు మతం మార్చుకుంటే మీకు ఈ రిజర్వేషన్లు వర్తించవి అని చెప్పేసి ఏ రాజ్యాంగం అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 ఆర్డర్ పారా నంబర్ 3 చెప్తున్నదో, ఇది పూర్తిగా దళితుల యొక్క రాజ్యాంగ హక్కులను కాలరాయడమే. ఇక్కడ దళితుల హక్కులను కాలరాయడం కాదయ్యా. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితులకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రిజర్వేషన్ అందుకే కల్పించారయ్యా. వాళ్ళు హిందూ ధర్మంలో, హిందూ మతంలో వివక్షకు గురి అయ్యారని, వాళ్ళ మీద వివక్ష జరిగిందని, సో వాళ్ళకి ఒక 10 సంవత్సరాలు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వండి, వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారని కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినందుకే వాళ్ళకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రిజర్వేషన్ ఇచ్చారయ్యా. అది తెలియదా నీకు? అంటే మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తావా? మన రిజర్వేషన్ అందరికి ఎలా ఉంటావు, వీళ్ళకి కూడా అలాగ ఉండాలి కదా. కానీ వీళ్ళకి ప్రత్యేక కేటగిరీ, వాళ్ళకి పక్క 30 మార్క్స్ పాస్ అయినా కూడా వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని కలిసి ఒక ప్రత్యేక హోదా పెట్టారయ్యా. తెలియదు నీకు? ముఖ్యంగా మత స్వేచ్ఛను కాలరాయడమే. ఆయన 25 మత స్వేచ్ఛను చెప్తుంది. నువ్వు ఏ మతమైనా స్వీకరించవచ్చు, నువ్వు ఏ మతాన్నైనా ప్రచారం చేసుకోవచ్చు, ఏ మత ఇన్స్టిట్యూషన్స్ అయినా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తూ ఒకవైపు మత స్వేచ్ఛను చెప్తూనే, మరొక వైపు మతం మార్చుకుంటే నీకు రిజర్వేషన్ ఉన్నాయని చెప్పి కేవలం దళితులకు మాత్రమే రిస్ట్రిక్షన్స్. అంటే ఓసీలు, అగ్రవర్ణ పేదలు మతం మార్చుకున్నా, క్రైస్తవ మతం మార్చుకున్నా సరే, వాళ్ళు హిందూ మతం నుండి క్రైస్తవ మతం మార్చుకున్నా సరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వాళ్ళకి వర్తిస్తున్నాయి. అలాగే బీసీలు, వాళ్ళు బీసీల నుండి హిందూ మతం నుండి క్రైస్తవ మతం మారినా కూడా వాళ్ళకు ఈ బీసీ రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. అట్లాగే చివరికి ట్రైబల్స్ కూడా వాళ్ళు హిందూ మతము మార్చుకొని క్రైస్తవ మతంకి వచ్చినా సరే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. మరి ఏం పాపం చేసిండని దళితులను మాత్రమే మా క్రైస్తవ మతం మారితే దళితులకు మాత్రమే ప్రత్యేక రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? మళ్ళా ప్రత్యేక రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారా దళితులకు మాత్రమే? వాళ్ళు వివక్షకు గురయ్యారని ఒక 10 ఏళ్ళు అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్, అవునా? కానీ 80 ఏళ్ళైనా కూడా అలాగే పెట్టారు కదండి. ఎందుకు అంత తీసేయచ్చు కదా మళ్ళా 10 ఏళ్ళు అయిన తర్వాత? ఈ కొడుకు ఓటు బ్యాంక్ కోసం అట్లా పెట్టారు దాన్ని, కరం లేదా? మరి మీకున్న ప్రత్యేక వీరులకు లేదు, బీసీలకి వాళ్ళకి లేదు కదా ప్రత్యేక రిజర్వేషన్. కూడా ఉండింటే అప్పుడు వాడగలదు, కరెక్టా? అంటే ఇది రాజ్యాంగ వివక్షత కాదా? ఇది కావాలని బలవంతంగా హిందూ మతంలో ఉన్న బానిసత్వంలో, అంటరానితనంలో దళితులను నెట్టివేయడం కాదా? అంటే ఇవాళ ఈ రాష్ట్రపతికి ఆనాడు 1950 ఆర్డర్ పారా నంబర్ 3 పెట్టి అధికారం రాష్ట్రపతికి ఎవరిచ్చారు? ఒకవేళ ఇస్తే పార్లమెంట్ ఆమోదం అయిందా? పార్లమెంట్ లో ఆమోదం కాంది ఏది కూడా రాష్ట్రపతి ఒక్కరికి చేయడానికి అధికారం ఉందా? అయ్యా పెద్ద మనిషి, రాష్ట్రపతి చేయడానికి హక్కు లేదు లేదా? మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అలా రాసిపెట్టారు రాజ్యాంగంలో. దళితులకు మాత్రమే ప్రత్యేక హోదా ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు? మిగతా వాళ్ళకి ఎందుకు లేదు? ఇప్పుడు క్రిస్టియన్ మతంలోకి వెళ్తుంటే అక్కడ వివక్ష ఉండదు, కులం ఉండదని చెప్పారు వాళ్ళు. అక్కడ సమానత్వం ఉండదని చెప్పారు. అందుకని ఆ మతంలో వెళ్తుంటే మీకు రిజర్వేషన్ పోతుంది. నీకు కులం కావాలా, మతం కావాలా? 2 కావాలంటే దొరకదు కదా. రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారో దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. నీకు రిజర్వేషన్ కావాలంటే
హిందూ మతం ఉండు. లేదు నీకు మతం కావాలంటే దీన్ని వదిలే కదా. రెండు కావాలంటే అంటే రాజ్యాంగాన్ని మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తావు నువ్వు. ఏదైనా రాష్ట్రపతి ఒక అధికారాన్ని మార్చాలన్నా, ఒక అధికారాన్ని చేర్చాలన్నా ఆయన దాన్ని 6 నెలల్లో పార్లమెంట్ దాన్ని ఆమోదించాలి. మరి ఆమోదించిందా ఇప్పటిదాకా? 1950 తర్వాత ఆమోదించలేదు కదా. ఇప్పటిదాకా పార్లమెంటు మొత్తం చర్చ జరగలేదు కదా ఈ అంశం మీద. మరి జరగనప్పుడు, పార్లమెంట్ ఆమోదించినప్పుడు, పార్లమెంట్ సుప్రీం అయినప్పుడు ఇవాళ రాష్ట్రపతి ఉత్తర్వులు ఎట్లా జరుగుతాయి? రాష్ట్రపతి ఉత్తర్వులు అనేది కేవలము పార్లమెంట్ సెషన్ లో లేనప్పుడు మాత్రమే ఇచ్చే ఉత్తర్వులు. దాన్ని చట్టరూపంలో ఆమోదించాలి. దాన్ని చట్టరూపంలో ఆమోదించాలంటే పార్లమెంట్ లో చర్చ పెట్టాలి. ఇంతవరకు 1950 తర్వాత పార్లమెంట్ లో ఈ అంశం మీద ఎందుకు చర్చ జరగలేదు? ఎందుకు అనేక అసెంబ్లీలు తీర్మానం చేసినప్పటికీ కూడా అనేక రాష్ట్రాలలో అసెంబ్లీలు, ఇంక్లూడింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రము, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇట్లా మొత్తానికి 18 రాష్ట్రాలలో మతం మారిన క్రైస్తవులకు కూడా ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని అసెంబ్లీ తీర్మానాలు చేశాయి. అంతేకాకుండా 1953 నుండి కాకా కలేకర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు, నిన్న చేసిన జస్టిస్ మిశ్రా కమిషన్ వరకు అన్ని కమిషన్లు కూడా ఇవాళ మతం మారిన దళిత క్రైస్తవులు వాళ్ళ కులం మారతలేదు కాబట్టి, కులం ఆధారంగా రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి, కుల వివక్షత కారణంగా వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మతం మారినా సరే రిజర్వేషన్లు వాళ్ళకి వర్తించాలని చెప్పేసి అన్ని కమిషన్లు ఇచ్చినప్పటికీ కూడా ఈయన కొడుకు ఓటు బ్యాంక్ కోసం నాటకాలు ఆడతారు. అర్థమైందా? ఇవన్నీ నాటకాలు చూసే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పట్లో కులం కావాలన్నా నీకు మతం కావాలన్నా, ఇప్పుడు నువ్వు క్రిస్టియన్ మతంలోకి వెళితే అక్కడ కులాలు ఉండవని చెప్పారు వాళ్ళు. కులాలు లేని మతంలోకి వెళ్ళిన తర్వాత కులం ఎందుకు కావాలి మళ్ళీ నీకు? రిజర్వేషన్ కావాలి, అంతా కావాలి, మళ్ళీ మతం కావాలా? అక్కడ కులం లేవు కదా. నువ్వు ఆ మతంలో కులం లేని మతంలోకి వెళ్ళావు. మళ్ళీ ఆ కులం లేని మతంలోకి వెళ్ళిన తర్వాత నేను ఒక కులం ఎందుకు కావాలి నీకు? కొంచెం సిగ్గుశరం ఉందా నీకు? ఎందుకు ఇవాళ సుప్రీంకోర్టు ఏమన్నా సుప్రీంకోర్టు ఏమన్నా సుప్రీం ఆకాశం నుండి ఊడిపడిందా ఏమన్నా? సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ మేధావి మాటలు. ఒరే పిచ్చిముండా, సుప్రీంకోర్టు ఏమైనా సుప్రీం అంటే అడుగుతున్నావు కదా, పేరులోనే ఉంది కదా సుప్రీం అని. పేరులోనే సుప్రీం అని ఉంది కదా, సుప్రీం కోర్టు అని ఉంది కదా. సుప్రీం కోర్టు ఏమైనా సుప్రీం అంటావు? మళ్ళా పేరులోనే సుప్రీం అని ఉంటుంది, మళ్ళీ దాన్ని సుప్రీం అంటే అడుగుతావా? ఏమి ఇలాంటి మేధావులు మన దేశంలో రాజ్యాంగాన్ని ప్రశ్నించే మేధావులు అనమాట. అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అవమానిస్తారు. వీళ్ళకి ఎలా కావాలో అలా ఉండడానికి అవకాశం ఇవ్వాలన్నమాట. అప్పుడు రాజ్యాంగం అవసరం ఏం లే. అర్థమైందా? ఇలాంటి మేధావులు ఏం చేయాలో చెప్పండి. అందుకోసమే రాజ్యాంగాన్ని మార్చేద్దాం. ఎందుకు? సుప్రీంకోర్టుకు ఇలా రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రంలో మరి ఇది ఆ అధికరణ 25 ప్రకారంగా మత స్వేచ్ఛ వీళ్ళకు ఉందనే విషయం సుప్రీంకోర్టు తెలియదా? బలవంతంగా ఇవాళ దళితులు మాత్రమే మతం మారితే, క్రైస్తవ మతం మారితే వాళ్ళ కులాన్ని కూడా మార్చమని చెప్పమనండి సుప్రీంకోర్టులో. ఒరే పిచ్చిముండా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కదరా భయ్, మతం మారితే రిజర్వేషన్ పోతుంది, కులం పోతుంది అని చెప్పాడు కదా స్పష్టంగా. రాజ్యాంగంలో పొందుపరిచారు కదా, దాన్నే సుప్రీంకోర్టు ఫాలో అవుతుంది కదా. రాజ్యాంగాన్ని వదిలి రాష్ట్రపతి ఫాలో అవుతున్నారా? రాజ్యాంగంలో ఏం రాశారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్నే ఫాలో అయ్యి చెప్తున్నారు కదా. నీకు కులం కావాలన్నా, రిజర్వేషన్ కావాలన్నా, మతం కావాలన్నా, మతం కావాలంటే అక్కడ వెళ్ళిపోవాలి, ఇది వదిలేయాలి కదా. సుప్రీంకోర్టు వాళ్ళ కులాన్ని రద్దు ఇది కావాలి, అది కావాలంటే దమ్ముంటే సుప్రీంకోర్టు కనుక నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రిజర్వేషన్లు ఇవాళ వాళ్ళ కులాన్ని రద్దు చేయమనండి. ఓరు నాయనో, సుప్రీంకోర్టు కులాలను రద్దు చేయాలా? అసలు కులాలు రాజ్యాంగంలో పెట్టింది ఎవరయ్యా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కదా. కుల వివక్ష పోవాలని ఒకవైపు, మళ్ళీ ఒకవైపు కులాలు పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాజ్యాంగంలో. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు మా సనాతన ధర్మంలో కులాలు అనేవి లేవు. 1931లో ఈ బ్రిటిష్ లుచ్చా నా కొడుకు మా హిందువుల్ని ఎలాగైనా చేసి విడగొట్టాలి, వీళ్ళలో ఐక్యత ఉండకూడదు అని తెలిసి మనల్ని కులాల వారీగా 4000 కులాలుగా మార్చాడు నా కొడుకు. అర్థమవుతుందా? సనాతన ధర్మంలో కులం ఉందా? లేదు కదా. 4 వర్ణాలు ఉన్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇవి 4 ఉండవి.
వ్యాపారం చేసేవాడు అందరూ వాడు ₹1 బట్టి ₹1,00,00,000 వ్యాపారం చేయని వాడు వైశ్యుడవుతాడు. సనాతన ధర్మం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం. ఒక వాచ్మెన్ బట్టి పోలీసు, మిలిటరీ, బాడీ గార్డు వీళ్ళందరూ క్షత్రియులు వస్తారు. పార్టీకి రాజకీయ నాయకుడు వీళ్ళందరూ క్షత్రియులు అవుతారు. బ్రాహ్మణుడు అంటావా? గుడిలో పూజ చేసి ఒక్కడే బ్రాహ్మణుడు కాదు, రక్త పిచ్చి ఉండ. బ్రాహ్మణుడు అంటే గుడిలో పూజ చేసేవాడు, జ్ఞానాన్ని బోధించేవాడు, స్కూల్లో పాఠాలు చెప్పేవాడు, కాలేజీలో పాఠాలు చెప్పేవాడు, ట్యూషన్ చెప్పేవాడు, జ్ఞానాన్ని బోధించేవాడు, సంగీత విజ్ఞాని, సంగీత బోధన చేసేవాడు, సంగీతం నేర్పేవాడు. వీళ్ళందరూ బ్రాహ్మణులకు వస్తారా భయ్? అర్థమైందా? ఈ మిగతా వాళ్ళు ఎవడైనా రెక్కల కష్టంతో బ్రతున్నాడో వాడు క్షూద్రుడని కలిసి చెప్పాడు మన మనుధర్మ శాస్త్రంలో. మను ఇంత మంచి గొప్ప దాన్ని మార్చి 4 వర్ణాలు ఉన్న మన సనాతన ధర్మంలో 4,000 కులాలుగా మార్చారు కదరా రాజ్యాంగంలో. ఎవడు మార్చారు మళ్ళా? 4,000 కులాలు పెట్టారు. ఎందుకు పెట్టారు మళ్ళీ? ఎవరు పెట్టారు? మన ధర్మ శాస్త్రంలో మనిషిని విడదీశాడు మనుగాడు అని కలిసి మను మీద వేస్తారు కదా. మనుషుల మీద వివక్ష చూపించాడు. శూద్రులని, బ్రాహ్మణులని, వైశ్యులని, క్షత్రులని చేసాడని కలిసి మను మీద వేస్తారు కదా. మరి ఇప్పుడు రాజ్యాంగంలో ఎవడు మను పెట్టాడా కులాల్ని? ఎవరు పెట్టారా? రాజ్యాంగం రాసేటప్పుడు అందరూ సమానమని పెట్టచ్చు కదా. మళ్ళా ఎవడు వద్దన్న వాళ్ళకి అందరూ సమానమని చెప్పచ్చు కదా. ఏమంటారు ప్రేక్షకులు? మీరే చెప్పండి. ఇప్పుడు చేద్దాంలే ముందు. దళితుల కులాలను రద్దు చేయమనండి. 59 కులాలు, 1,120 కులాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అన్ని కులాలు రద్దు చేయమనండి, బ్రాహ్మణ కులంగా మార్చమనండి. దమ్ముందా సుప్రీంకోర్టుకు చేసే దమ్ము లేనప్పుడు సుప్రీంకోర్టుకు ఈ రిజర్వేషన్ ఆపే దమ్ము ఎక్కడిది? ఒకవేళ ఆపినా భారత రాజ్యాంగము 1950 ఆర్డరు రాజ్యాంగ వివక్షత అని చెప్పి సుప్రీంకోర్టుకు తెలియదా? మరి ఓసీలు, బీసీలు, ఎస్టీలు వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించినప్పుడు వీళ్ళకి ఎందుకు రద్దు చేస్తుంది సుప్రీంకోర్టు? అంటే ఓసీల మనుషులు, బీసీల మనుషులు, ఎస్టీల మనుషులు, దళితుల మనుషులు కాదా ఈ దేశంలో? వాళ్ళకి భయ్ సుప్రీంకోర్టుకి దమ్ముందని అడిగే దమ్ము నీకు లేదే. నేనేం చెప్తాను, సుప్రీంకోర్టు అందరూ బ్రాహ్మణులకు ఎందుకు మారుస్తుంది? మరి నీవు క్రిస్టియానిటీ, ఎస్సీకే క్యాండిడేట్, దళిత క్యాండిడేట్ హిందూ మతం నుంచి నువ్వు క్రిస్టియన్ మతం వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ మార్చుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది కదా. సుప్రీంకోర్టు నేను బ్రాహ్మణుడిగా ఎందుకు మారుస్తుంది? నీకు కావాల్సింటే నీవు మార్చుకోవాలి బ్రాహ్మణుడిగా. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఇవ్వనంటారా? నువ్వు క్రిస్టియన్ మతంలోకి వెళ్తుంటే నువ్వు మతం మార్చుకో. మతం మారిన తర్వాత కులం మొదలయ్యాలని చెప్పింది కదా. నీ కులం పోయిస్తుంది ఆటోమేటిక్గా అందరిది. అందరు క్రిస్టియన్ కన్వర్ట్ కర్లే మీరు. అందరు మతాన్ని క్రిస్టియన్ కన్వర్ట్ అయితే ఆటోమేటిక్గా మీ కులం పోయిస్తుంది కదా. నువ్వు సుప్రీంకోర్టు చేసేది ఏమంటే నీవే మార్చుకోవాలి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఏమంటారు ప్రేక్షకులు? ఇంత అజ్ఞానంలో మునిపోతారా? మరి మీరు క్రిస్టియానిటీ మారిన తర్వాత మీరే సర్టిఫికేట్ మార్చుకుంటే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు కదా ఎంఆర్ ఆఫీసులో. సుప్రీంకోర్టు ఎందుకు మారుస్తుంది? మీ చేతులు ఎందుకు మార్చుకోవడం? నువ్వు బ్రాహ్మణ్ గానే మార్చుకో, క్రిస్టియన్ గానే మార్చుకో, ముస్లిం గానే మార్చుకో, ఎలాగైనా మార్చుకో. నువ్వు ఎలా మూలమవుతారా మా దేశంలో మీ అంటే వాళ్ళు? రాజ్యాంగ హక్కులు వాళ్ళకు వర్తించాయా ఈ దేశంలో? మరి అటువంటిప్పుడు ఈ దేశంలో ఉన్న 45 కోట్ల మంది దళితులు ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి? ఎందుకు ఈ భారత పార్లమెంటును ఆమోదించాలి? ఆ చట్టాలను ఆమోదించాలి వాళ్ళు? ఎందుకు ప్రత్యేక దేశం వాళ్ళు డిమాండ్ చేయకూడదు? దళిత క్రైస్తవులు వాళ్ళ ఈ దేశంలో మనుషులు కానప్పుడు, వాళ్ళకి ఈ దేశంలో రాజ్యాంగము ఏదైతే అధికరణ అమలు కానప్పుడు, ఈ దేశంలో వాళ్ళకి మత స్వేచ్ఛ లేనప్పుడు ఈ దేశంలో వాళ్ళు ఎందుకు? విన్నారు కదా ప్రేక్షకుడు, వీడు ఏమి అంటున్నాడు? క్రైస్తవులకు ప్రత్యేక దేశం ఇవ్వాలంట, ఈ దేశంలో ఎందుకు ఉండాలంట. మరి నేను ఎవడున్నాడా? క్రైస్తవం అనేది బ్రిటిష్ వాళ్ళది. నువ్వు వెళ్ళిపో కదా దేశం వదిలి. క్రైస్తవ దేశాల్లో 200 దేశాలు ఉన్నావు కదా, క్రైస్తవ దేశాలకు వెళ్ళిపో. మీకు ఈ దేశాలను వచ్చి మతం మార్చి దేశాన్ని తుకడలు చేయాలన్నా, దేశాల్ని విభాగాలు చేయాలన్నా? దేశంని మా దేశం ఎందుకు భాగాలు చేయాలి? ఇప్పటికే ఒకటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ తీసుకేసి తప్పు చేశారు. గాంధీ టక్లాగాడు, పూల్వార్ నెహ్రూ గాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మళ్ళీ మీకు క్రైస్తవులు మతం మార్చి, మా హిందువులు మతం మార్చి దేశాన్ని విడగొట్టాలా? మీరు వెళ్ళిపోండి కదా బ్రిటన్కి, క్రైస్తవ దేశం వెళ్ళిపోయి బతకండి కదా. ఎంతమంది పోరా బయట దేశాలకి పోతున్నారు కదా. మీరు వెళ్ళిపోండి. మీకు దేశం ఎందుకు ఇవ్వాలి? చూద్దాం ముందు ఏమవుతుందో. వాళ్ళకి ప్రత్యేక దేశం ఇవ్వండి.
చెప్పాలండి, సుప్రీంకోర్టు చెప్పాలి ప్రత్యేక దేశం దళితులకు ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళ ఒక్కళ్ళు మాత్రమే రాజ్యాంగ వివక్షత చూపెడుతుంది, మిగతా వాళ్ళు మాత్రమే పౌరులు. భారత రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు పౌరులు కాదు, వాళ్ళకు మత స్వేచ్ఛ లేదు, వాళ్ళకి జీవించే హక్కు లేదు ఈ దేశంలో అని చెప్పి చెప్పమనండి సుప్రీంకోర్టు ఎందుకు చెప్తుందిరా? రాజ్యాంగంలో ఏమో పొందుపరిచారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, దాని ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. సుప్రీంకోర్టు ఎందుకు చెప్తుంది మీ క్రైస్తవులకు ప్రత్యేక దేశం ఇవ్వాలా? ఇదే మీ ఐడియాలజీ? నా కొడకల్లారా, మీకు మతం మారిన తర్వాత మైండ్ అనేది దొబ్బుతుంది. నువ్వు పని చేయండి రా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు? దళితులైనా ప్రత్యేక హోదా ఇచ్చారు కదా, వాళ్ళు మన భారతదేశమైన మతాలు ఏవి? హిందూ మతం, జైన్ మతం, సిక్కు మతం, బుద్ధిస్ట్ మతం. ఈ ఈ మన భారతదేశానికి సంబంధించిన మతాల్లోకి ఏ మతాలకు వెళ్ళినా ఈ కులం అలాగే ఉంటుంది, రిలీజియన్ అలాగే ఉంటుంది. కానీ ఈ ఇస్లాం మళ్ళీ క్రిస్టియన్ అనేది మన దేశానికి సంబంధం లేని మతాలు. ఈ మతాల్లోకి వెళితే మీ కులం పోతుంది, రిజర్వేషన్ పోతుంది అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కుల్లా నీవు దాన్ని గౌరవించాలి కదా. నీకు మతం వేరే దేశ మతం కావాలంటే దాంట్లో మతం వెనుక కులం వదులుకోవాలి. సిగ్గు లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తారా మీరు? అదే మళ్ళీ మీకు ఏది అవసరం అంటే అదే రాజ్యాంగం. ఇప్పుడు రాజ్యాంగం మార్చాలంటావు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మార్చేస్తామా? సో ప్రేక్షకులు మీరేమంటారు? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వ్యక్తి క్రిస్టియన్ గా మారి క్రిస్టియన్ వాళ్ళకి దేశం ఇవ్వాలంట. మీరేమంటారు? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత ముందేమంటున్నాడు? అంతేగాని సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది ఖచ్చితంగా పాటించాలి, చేయాలి. ఇది ఎంతటి దుర్మార్గం అండి. సుప్రీంకోర్టు ఒక ధర్మాసనము ధర్మం ప్రకారంగా న్యాయం ప్రకారంగా తీర్పులు ఇవ్వాలి, ఆ ధర్మం ప్రకారం ఇస్తుందా? ఇలా ధర్మం ప్రకారంగా ఇవ్వాలంటే ఖచ్చితంగా మతం కూడా వాళ్ళు మారినా సరే రిజర్వేషన్లు కులం పరంగా ఇస్తున్నారు కాబట్టి, సామాజిక వెనుకబాటు ఆధారంగా వస్తున్నాయి కాబట్టి కుల వీక్షిత అంటరానితనం. ఒరే బేవకూఫ్, మళ్ళీ నేను అదే అంటున్నాను రా భయ్. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కుల వివక్ష ఉంటే కులము పట్టి రిజర్వేషన్ ఇచ్చారు. కుల వివక్ష ఉంది కాబట్టి రిజర్వేషన్ ఇచ్చారు. నీకు కులం అవసరం లేనప్పుడు మతం అవసరం అన్నప్పుడు మతం కులం మార్చుకోవాలని మన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పారు కదా. మళ్ళా అంటే నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించావా? మా దేశంలో మా రాజ్యాంగం గౌరవించిన వాడు క్రిస్టియన్ దేశానికి వెళ్ళిపోవాలి, ఈ దేశంలో ఉండి హక్కే లేదు. కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పొరపాటు ఏంటంటే ఈ దేశంలో మత మార్పిడికి అవకాశం ఇచ్చిందే తప్పు. ఎందుకంటే బ్రిటిష్ నా కొడుకుల్ని వెళ్ళగొట్టిన తర్వాత, క్రిస్టియన్ నా కొడుకుల్ని వెళ్ళగొట్టిన తర్వాత, మళ్ళీ ముస్లింకి ఒక దేశం వచ్చిన తర్వాత మళ్ళీ మన ముస్లింలు మన దేశం పెట్టుకోవడం తప్పు. వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోండి, మా వాళ్ళని మతం మార్చి మళ్ళీ మీ దేశానిగా విడదీసుకోండి అని చెప్పింది చాలా పొరపాటు అది. అందుకోసమే ఇప్పుడు కొత్త చట్టం తీసుకురావాలి. మత మార్పిడి అనేది ఆపేయాలి, మత మార్పిడి చేయకూడదు. అర్థమైందా? ఇప్పటికే మా దేశం చాలా కోల్పోయింది. మీలాంటి వెధవల వల్లే, క్రిస్టియానిటీ వల్లే మా దేశం ఇంకా పాడైపోతుంది. సో ప్రేక్షకులు, ఇలాంటి వాళ్ళకి సరైన జవాబు చెప్పండి. హిందువులు, మన దళిత సోదరులు కొందరికి ఆశ చూపించి మభ్యపెట్టి మతం మార్చి అనేక దళితులు కూడా బాప్తిజం పేరుతో చంపారు ఈ నా కొడుకులు. మళ్ళీ దళితుల్ని మతం మార్చి వాళ్ళ దగ్గర వాళ్ళ కష్టపడిన సంపాదించిన డబ్బుల్లో నెల దశమ భాగాలని ఇగ్గుతూ డబ్బులు దోచుకుంటున్నారు ఈ క్రిస్టియానిటీ పాస్టర్లు. సో కళ్ళు తెరవండి, మన దేశానికి మన ధర్మంలోకి గర్వాంశ అయ్యి ఈ నా కొడుకులకు బుద్ధి చెప్పి క్రిస్టియానిటీ నా కొడుకుల్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా వెళ్ళగొట్టామో అలాగే ఈ క్రిస్టియానిటీ నా కొడుకులను కూడా మన దేశం నుండి వెళ్ళగొట్టాల్సిందే. సో ప్రేక్షకులు, మీ అభిప్రాయాన్ని కామెంట్ మనం తెలియజేయండి. చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.